చాలు, ఇంక చాలు. ఇంతకు మించి నడవలేను. 12 గంటలైపోయింది. ఆకలితోనే నడుస్తూ వస్తున్నాము. 12 గంటలే కదా అయ్యింది. ఎవరికి విశ్రాంతి అవసరం లేదు. అందరూ కదలండి. లేదు సార్, మేమెంత ప్రయత్నించినా సరే నేను అలా నడవలేకపోతున్నాము. దయచేసి అడుగుతున్నాం సార్, కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత నడుస్తాం సార్. ఏ కూలోడికైతే వాడి కాళ్ళు సపోర్ట్ చేయడం లేదో ఆ కాళ్ళకి ఈ తుపాకీ గుండుతో వైద్యం చేస్తాను. కదలండి. అరే జాగ్రత్త జాగ్రత్త మేడం, జాగ్రత్త. ఏం కాలేదు. తనని తాను చూసుకుంటుంది. నువ్వేమీ తనకి సాయం చేయనక్కర్లేదు. అర్థమైందా? నడవండి, తొందరగా రండి. దొరికింది. కృతజ్ఞతలు స్నేహితులారా, మీరందరూ మీ సమయాన్ని కేటాయించి నా కోసం ఇక్కడికి వచ్చినందుకు. మీ మనసారా ఈ వస్తువులు కొని ఈ ఏలం పాటని కొనసాగేలాగా చేశారు. ఇప్పుడు మనం చివరి భాగానికి చేరుకున్నాము. చివరి వస్తువు దీనికోసమే మీరింతసేపు కాచుకునున్నది. స్నేహితులారా, ఎన్నో వేల సంవత్సరాలకు ముందు ఈ స్పానిష్ పేద ప్రజలు ఇండియాకి మసాలాని వ్యాపారం చేయడానికి వచ్చారు. ఈ డైరీ ఆ రోజులకి సంబంధించిన చాలా పాత డైరీ. ఈ డైరీలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఏం రాసిందని నాకైతే తెలియదు. నాకు మాత్రమే కాదు, ఇది రాసినోడుకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ డైరీ స్పానిష్ టైలర్ జాన్సన్ వ్యాంగ్లర్ది. ఇది ఎన్నో సంవత్సరాల ముందు మిస్టర్ రాఘవ్ ఏలంపాట్లో తీసుకున్నారు. ఈ రోజు ఆయన మనవడు మిస్టర్ సునీల్ ఏలంపాట్లో వదులుతున్నాడు. మిస్టర్ సునీల్, ఈ డైరీలో ఏం రాస్తుందో మీకేమన్నా తెలుసా? తెలీదు. మరైతే ఈ చరిత్రకు సంబంధించిన దాన్ని ఎందుకు వేలం పాట పాడుతున్నారో చెప్తారా? ఈ డైరీలో రాసిన దాని గురించి నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బులు మాత్రమే. డబ్బులు 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 మాత్రం. ఏలం పాట ప్రారంభిద్దాం. ఏలం పాట 10 లక్షల నుంచి ప్రారంభిస్తున్నాం. 20 లక్షలు. 20 లక్షలు. ఇంకెవరైనా ఉన్నారా? 30 లక్షలు. 30 లక్షలు. సూపర్ సార్. ఇంకా ఎక్కువ ఎవరన్నా అడగాలనుకుంటున్నారా? 40 లక్షలు. 40 లక్షలు. 50 లక్షలు. అదిరిపోయింది. ఇదే నిజమైన ఏలం పాట. ఎవరైనా 50 లక్షల పైన అడగడానికి తయారుగా ఉన్నారా? 50 లక్షలు ఒక్కసారి, 50 లక్షలు రెండోసారి. 1 కోటి. వావ్ వావ్, ఇదే నిజమైన ఎదుగుదల అంటారు. లక్షల నుంచి కోట్లలోకి వెళ్ళేది. 1 కోటి ఒక్కసారి, 1 కోటి రెండోసారి, 1 కోటి మూడోసారి. ₹1 కోటి చెక్ని నేను ఆల్రెడీ మీ ఆఫీసులో ఇచ్చేశాను. ఈ డైరీ ఇంకొక గంటలో మా ఇంటికి చేరుకోవాలి. నువ్వు కొన్నది డైరీ కాదు, నీ చావుని డబ్బుచ్చి కొన్నావు. ఓ నో, నీళ్ళు అయిపోయాయి. గాయస్, మీ దగ్గర నీళ్లున్నాయా? అరే పోరా, నా దగ్గరున్న నీళ్లు సాయంత్రమే అయిపోయాయి. అరే అప్పుడే చెప్పుంటే డాబాలో కొని ఉండేవాళ్ళం. రే మాట్లాడుకొని నిద్రపోండిరా, తెల్లారాక చూసుకుందాం లేరా. అబ్బా, దాహంతో పడుకుంటే నాకు పీడకలలు వస్తాయి. సరే నికేత్, ఈ భయంకరమైన కళ, ఈ దాహానికి కనెక్షన్ ఏంటి? అదంతా నాకు తెలీదు. నాకు ఇప్పుడు నీళ్లు కావాలి. నువ్వు మారనే మారు, నిద్రపో. రే నేను చెప్పేది ఒకసారి. రే, వీళ్ళని ఎప్పటికీ మార్చలేం. ఈ మ్యాప్ ప్రకారం చూస్తే కులం ఇక్కడే ఎక్కడో ఉండాలి. దాహం తీరాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. నీటి శబ్దం వినిపిస్తుంది. అయితే కులం ఇక్కడే ఎక్కడో ఉంది.
మ్యాప్ ప్రకారం చూస్తే ఇక్కడే ఉంది. కాపాడండి, కాపాడండి! ఆ శబ్దం ఎవరిది? అరే, ఈ నిఖిత్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకవేళ అతనే అరిచాడా? అనికేత్! రే, అరే, అనికేత్! 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 ఎక్కడున్నావ్? ఎక్కడ్రా ఉన్నావ్? అనికేత్! అనికేత్, ఏంటి వీడు? వీడు చనిపోయాడు. ఏంటి ఎవరు 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 కొట్టండి? ఎవరు కొడుతున్నారు? కొడుతుంది. ఆపండి. పరిగెడండి. పడుకోండి. పదునైన ఆయుధాన్ని వాడారు ఇతన్ని చంపడానికి. అసలేం జరిగిందో చెప్పండి. సార్, రాత్రి వాడు నీళ్లు తాగడం కోసం బయటికి వెళ్ళాడు సార్. అప్పుడే ఎవరో వీడిని చంపేశారు. అది మాత్రమే కాదు సార్, నన్ను కూడా కొట్టారు సార్. ఎంతమంది? సార్ చీకటిగా ఉంది, సడన్ గా వచ్చి దాడి చేశారు. మేము ఏది చూడలేకపోతున్నాం సార్. సార్, మాతో వచ్చిన ఇంకో ఫ్రెండ్ కూడా రాత్రి నుంచి కనపట్టలేదు. ఎక్కడికి వెళ్ళాడో అసలు తెలియట్లేదు సార్. ఒకవేళ వీళ్ళలాగే వాడిని కూడా చంపేసి ఉంటారేమో అని భయంగా ఉంది సార్. భయపడకండి, మేము పూరబ్ని కనిపెడతాం. వెళ్ళి వెతకండి, క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సార్ సార్ త్వరగా రండి. అరే లఘు, నీకేం కాలేదు కదా? అరే, జాగ్రత్త. పైకి రా. సుదీప్, ఎస్ సార్. ఓసారి లరా. రే రే, నీకేం కాలేదు కదా? బానే ఉన్నావు కదా? సరే తమ్ముళ్ళు, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్, ఇది ఆ బైక్ వ్యక్తి పని అయి ఉంటుంది సార్. బైక్ వ్యక్తా? ఎవరు ఆ వ్యక్తి? సార్, ఆ బైక్ వ్యక్తే నిన్న సాయంత్రం మా అందరినీ బెదిరించాడు సార్. నిన్న జరిగిన విషయం గుర్తుంది కదా మీకు? వీడందరికంటే ఎక్కువ అల్లరి చేస్తాడు. ఇతనెవరు? విషయం ఏంటి బాస్? ఏమైనా కావాలా? అవును, కావాలి. మీరంతా రక్షణతో ఉండాలనుకుంటున్నాను. రక్షణ? ఈ చోటు చాలా అపాయకరమైంది. వెంటనే మీరందరూ తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి. అదే మీకు మంచిది. వీడు బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నాను అనుకున్నా సరే, మంచి చెప్తున్నా అనుకున్నా సరే, లేదా వార్నింగ్ కూడా అనుకోండి, మీకు మంచి చెప్పడమే నా బాధ్యత. నా మాట దాటి మీరు మరణం నోట్లోకి వెళ్ళాలనుకున్నారంటే అది మీ ఇష్టం. సంతోషంగా వెళ్ళండి. సార్, అతను 100 కిలోమీటర్గా మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు. మేము ఏ దాబాలో ఆగామో అతను కూడా ఆ దాబాలోనే ఆగాడు సార్. సరే గాని అతని మొహం మీకు గుర్తుందా లేదా? లేదు సార్, తను ఒక్కసారి కూడా మా ముందు హెల్మెట్ తీయలేదు. డాబాలో తింటున్నప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా తీసుంటాడు. ఆ కొట్టాయిని కనుక్కోండి, ఆయన ఏదైనా చెప్తాడేమో చూద్దాం. అలాగే రండి, నాతో రండి. రక్తపు మరక ఉందంటే ఖచ్చితంగా గాయం తగిలిన వ్యక్తి ఇటువైపు వెళ్ళుండాలి. సార్, కానీ ఎక్కువ రక్తం లేదు సార్. ఎవరైనా చాలా దెబ్బలు తగిలి ఉండదు సార్. సార్, ఇక్కడ చూడండి, లాక్కుని వెళ్ళిన ఆనవాళ్ళున్నాయి. అయితే ఆ కుర్రాళ్ళు తప్ప ఇంకెవరో ఇక్కడున్నారు. ఆ హంతకుడు అతన్ని కూడా కొట్టి ఇక్కడి నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఉండాలి. సార్, ఈ దారి స్ట్రైట్గా మెయిన్ రోడ్కి వెళ్తుంది. అయితే హంతకుడు ఎవరైనా సరే అతనికి ఈ అడవి గురించి అన్ని విషయాలు తెలుసుంటుంది. అవును, రాత్రి అందుకే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా సంతోషంగా వచ్చారు. కానీ ఈ గుర్తుని చూస్తుంటే ఏదో పెద్ద బండి అనుకుంటా. .5 ఇంచ్ సార్, ఇది ఎస్కాట్ బండి టైర్లా ఉంది. ఎందుకంటే ఈ చిన్న టైర్ అలాంటి బండిలోనే ఉంటుంది. అయితే ఆ నేరస్తుడు కారులో వెళ్ళాడు. మరి ఆ బైక్ వ్యక్తి కారులో వచ్చుంటే ఎందుకని హెల్మెట్ వేసుకోవాలి? సరే, మీరు ఓ పని చేయండి. దగ్గరలో ఓ టోల్ బూత్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అనుమానాస్పదంగా బండి ఏదైనా వచ్చిందా అని. ఎస్ సార్. అప్పటి వరకు నేను క్లూ కోసం ఇక్కడ వెతుకుతాను. ఇదే సార్ ఆ దాబా. నేను నా ఫ్రెండ్స్ అందరం ఇక్కడే తిన్నాం. సార్, రండి సార్, కూర్చోండి. వేడి వేడిగా దాల్ మక్కాని ఉంది. 5 ప్లేట్లు పెట్టమంటారా? కూర్చోండి సార్, పెట్టేస్తాను. చూడండి సార్, మేము ఇక్కడికి తినడానికి రాలేదు. మేము సిఐడీస్. సీడియా? ఏమైంది సార్? మీకు గుర్తుందా, నిన్న నేను నా మిత్రులు మీ దాబాలో తినడం కోసం వచ్చాం. కొంచెం గుర్తొస్తుంది. కానీ నీకెందుకు ఇలా దెబ్బలు తగిలాయి? నిన్న రాత్రి ఇతనిపై దాడి చేశారు. ఆ దాడిలో ఇతని ఫ్రెండ్ అనికేత్ చనిపోయాడు.
ఓరి దేవుడా, అసలు ఏం జరుగుతుందో? సమూహంలో రోజు రోజు కుట్రలు ఎక్కువ అవుతున్నాయి. అవును అలాగే ఉంది, కానీ మాకు అనుమానంగా ఉంది. ఈ సంఘటనకి ఒక బైక్ వ్యక్తికి సంబంధం ఉంది. నిన్న అతను కూడా ఇక్కడికి వచ్చాడు. బైక్ కూడా? అవును. అవును, అతను ఒక బ్లాక్ బైకర్ సూట్, బ్లాక్ హెల్మెట్ పెట్టుకున్నాడు. నాకు ఇంకా బాగా గుర్తుంది. అతను నలంజర్ మోడల్ బైక్ మీద వచ్చాడు. ఒక బైక్ కూడా వచ్చాడు, కరెక్టే. ఆ బైక్ వాడి గురించి మీకు ఏమైనా గుర్తుందా? వాడు ఎలా ఉన్నాడు? సార్ అంత గుర్తులేదు, కానీ రాముకి తెలిసి ఉంటుంది సార్. రాము ఇట్రారా సార్, అడుగుతున్నారు చూడు. ఆ బైక్ వాడి గురించి నీకు తెలిసింది చెప్పు. అతను హెల్మెట్ తీసేటప్పుడు నేను ఒకే సెకండ్ మాత్రం అతని ముఖం చూశాను. చాలా విచిత్రంగా ఉన్నాడు, విచిత్రంగా ప్రవర్తిస్తాడు కూడా. సరే, అతన్ని నువ్వు ఒకసారి చూసుంటావు. నీకేమైనా గుర్తుందా? మాకు అతని స్కెచ్ కావాలి. చెప్పు ఇషిత. సరే, నువ్వు చూస్తూనే ఉండు. ఏమైంది శ్రేయ? సార్, ఇంతవరకు షారామ్స్ గురించి ఏమీ తెలియలేదు. సారాంశ్ ఖచ్చితంగా దొరుకుతాడు. ఒకవేళ ఆ కారు ఈ దారిలో వెళ్ళుంటే ఖచ్చితంగా ఈ టోల్ ద్వారా వెళ్ళుంటుంది సార్. సరిగా చెప్తున్నారు. హలో బ్రదర్, ఇక్కడ నిన్న రాత్రి 3 గంటల లోపు ఎస్కార్ట్ కార్ ఏమైనా వెళ్ళిందా? తెలియదు సార్, నాకు షిఫ్ట్ డ్యూటీ సార్. నైట్ షిఫ్ట్ అతను నైటే వస్తాడు సార్. చూడండి, ఆ సీసీటీవీ కెమెరా ఉంది కదా, అది 24 అవర్స్ ఆన్లో ఉంటుందా? అవును సార్. దాన్ని ఫుటేజ్ చూడొచ్చా? సార్ అయితే మరి మీరు? మేము సిఐడి వాళ్ళం. అయితే సరే సార్, మీరు చూడొచ్చు. రండి రండి. ఇది చూడండి, లెస్కాట్ బండి రాత్రి 2:50కి ఇటువైపు వెళ్ళింది. ఖచ్చితంగా ఈ కారే ఉంటుంది. కాస్త రివెంజ్ చేయండి. 1 మినిట్ పాస్ చేయండి. అరే, డ్రైవర్ కనిపించడం లేదు, నంబర్ ప్లేట్ కూడా కనిపించడం లేదు. కొంచెం జూమ్ చేయండి. ఏం రాసి ఉంది? కార్ ఆన్ రెంట్. కార్ ఆన్ రెంటా? సార్, ధ్వనీనగర్లో కార్ ఆన్ రెంట్ అనే షాప్ ఉంది. ఒకవేళ ఈ బండి అక్కడి నుంచి రెంట్కి తీసుకున్నారా? సార్, ఇదే అతని స్కెచ్. స్కెచ్ రెడీ అయింది. ఇతనేనా? అవును సార్, చూడడానికి ఇలాగే ఉన్నాడు. ఓకే, చుట్టుపక్కల ఉన్న కొట్టుల్లో ఎంక్వైరీ చేద్దాం. ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇతన్ని చూసుండాలి. బాబాయ్, ఈ స్కెచ్ని ఒకసారి చూడు. ఇతన్ని ఎక్కడైనా చూసావా? నేను ఇలాంటి మొహాన్ని ఎప్పుడూ చూడలేదు సార్. సార్, మీరు తప్పుగా అనుకోకపోతే ఆ ఫోటో నేను చూడొచ్చా? అరే, ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? ధారాళంగా చూడండి. వీడు ఇదెలా సాధ్యం అవుతుంది? లేదు, ఇలా జరగడానికి అవకాశం లేదు. లేదు లేదు, అసంభవం. అరే, ఏమంటున్నారు? దేనికి అవకాశం లేదు? ఏంటా అసంభవం? ఇలా జరగదు. వీడు తిరిగి రాలేడు, అస్సలు తిరిగి రాలేడు. అయితే ఈ వ్యక్తి పేరు రణబీరా? నాకు వాడు బాగానే తెలుసు. వాడిని నేను మర్చిపోలేను. చూడండి, ఇతని గురించి మీకేం తెలిసినా ప్లీజ్ మాకు చెప్పండి. చాలా పాత విషయం అయ్యా. దాదాపు 73 సంవత్సరాల క్రితం నేను చిన్న పిల్లాడిని. అప్పుడు ఒకరోజు రాత్రి నేను వాడిని మా నాన్నతో మాట్లాడడం చూశాను. మదన్, నేను చెప్పేది విను. ఆ నదిని కనిపెట్టడానికి నువ్వు నాకు సాయం చేసావంటే ఆ తర్వాత నీ జీవితం మొత్తం మారిపోతుంది. నా జీవితం ఇలాగే ఉన్నా కూడా నాకు చాలు. నేను ఇందులో ఇరుక్కుంటా ఉంటేనే నాకు మంచిది. ఇలా చూడు, ఈ ఇలాకా గురించి బాగా తెలిసిన వాళ్ళు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. కుదరదని మాత్రం చెప్పకు. నీ ఒక్కడి వల్లే నేను లక్ష్యాన్ని చేరుకోగలను. ఇది నా కల మాత్రమే కాదు, నా పట్టుదల కూడా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు రణవీర్ అన్నయ్య. ప్రకృతికి విరోధంగా మీరు ఏవైనా చేస్తే ప్రకృతి మిమ్మల్ని వదలదు. మీరు వెళ్ళే ఆ చోటు శపించబడింది. అక్కడికి వెళ్ళిన చాలామంది చనిపోయారు. మీ కళని మర్చిపోండి. నువ్వు నీ భార్య లేకుండా ఉండగలవా? తాను ఇప్పుడు కూడా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉండలేవు కదా? నేను కూడా నా కళని మర్చిపోయి ఉండలేను. ఒక్కసారి ఆలోచించు. నిజంగానే ఆ నదిలో మరణాన్ని జయించే శక్తి గనక ఉండుంటే నీ భార్యకి ఒక కొత్త జీవితం దక్కుతుంది. ఏం ఆలోచిస్తున్నావు మదన్? మనం ఒకరికొకరం సాయం చేసుకోవడం వల్ల మన జీవితాల్ని మనం మార్చుకోగలం. ఇప్పుడు చెప్పు, అంగీకారమేనా? అదెలా జరుగుతుంది పెద్దాయన? మీరు చెప్పిందని బట్టి చూస్తే 73 సంవత్సరాల క్రితం, అంటే 1941, ఈ రోజు ఇతను ఎలా ఉన్నాడో అప్పుడు కూడా అలాగే ఉన్నాడా? అవును, అందుకేగా చెప్తున్నాను అవకాశం లేదని. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా అలా ఉంటుంది? ఈ వ్యక్తి వల్లే
నేను మా నాన్నని పోగొట్టుకున్నాను. ఇతని వల్ల మీ నాన్నని కోల్పోయారా? హా, వీడే మా నాన్న మనసుని మార్చి ఆశ చూపించి ఒక కొలను దగ్గరికి తీసుకెళ్ళాడు. అందరూ చెప్తారు ఆ కొలను నీళ్లు తాగితే మనిషి చావడంట, చావు లేని వరం పొందుతాడంట. ఇక వాళ్ళ వయసు పెరగకుండా అలాగే ఉండిపోతుందంట. ఇది ఎలాంటి కొలను అయ్యగారు? మా నాన్న అక్కడి నుంచి తిరిగి రాలేదు. ఒకవేళ వాడికి ఆ అద్భుతమైన కొలను దొరికేసిందిలా ఉంది. అందువల్లే వాడు అప్పట్లాగానే ఇప్పుడు కూడా ఉన్నాడనిపిస్తుంది. ఇప్పటి వరకు చూడ్డానికి అలాగే ఉన్నాడు. పెద్దయినా మీరేం మాట్లాడుతున్నారు? ఇలాంటి విషయాలన్నీ కథలోనే జరుగుతాయి. నిజంగా జరిగే అవకాశం అస్సలు లేదు. అర్థమైందా? నిప్పు లేకుండా పొగ రాదు బాబు, రాదు. నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ కొలను నీళ్లలో ఏదో ఒక శక్తి ఉంది. అది మరణాన్ని కూడా జయించగలదయ్యా. సార్, అడవి పూర్తిగా వెతికేసాము, ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఒక నిమిషం అలా చూడు. దీన్ని చూస్తుంటే ఇప్పుడే తవ్వినట్టు అనిపిస్తోంది. దగ్గరికి వెళ్ళి చూడు. ఎస్ సార్. సార్, ఇక్కడేదో ఉంది సార్. మై గాడ్, ఇదేదో పాత అస్థిపంజరంలా ఉంది. సార్, హంతకులు డెడ్ బాడీనంతా అడవిలో పూడుస్తారని తెలుసు సార్, కానీ మొదటిసారి నిందితుడు ఇంత పాత ఎముకల గూడిని అడవిలో తీసుకొచ్చి పెట్టాడేంటి సార్? తెలీదు వంచ్. వీడు పోర్చడానికి వచ్చాడా లేదా తగలపెట్టడానికా? గుడ్ మార్నింగ్ డాక్టర్ సార్. ఈ మార్నింగ్ అంత గుడ్డుగా ఏముంటుంది? ఇదేంటి హాయ్ హలో చెప్పినా ప్రాబ్లమే, చెప్పకపోయినా ప్రాబ్లమే? ఎందుకు సార్ ఎప్పుడు కోపంతోనే ఉంటారు? ఇలా చూడండి, అనికేత్ మరణం ఎలా జరిగిందో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అవాక్ అయిపోతారు. సార్, ఖచ్చితంగా కోడలిలాగా వస్తువులతోనే కడుతుంటారు. సార్, ఇంతకు ముందే ఇలాంటి కేసుల్ని మనం విచారించాం. కానీ నిఖిల్, మొదటి కేసుకి ఈ కేసుకి డిఫరెన్స్ చాలా ఉంది తెలుసుకో. అదేంటంటే అనికేత్ని ఎలాంటి వెపన్ తో కొట్టారో అది 100 ఏళ్లు పాత వెపన్. ఏంటి 100 సంవత్సరం పాతదా? ఏంటి ఆశ్చర్యంగా ఉందా? స్టన్ అయిపోయారు కదూ? ఇలా చూడండి బ్రో, అనికేత్ తలలో నుండి ఒక చిన్న ఇనుప ముక్క ఇంకా చెట్టులోని చిన్న చిన్న భాగాలు దొరికాయి. ఈ దొరికినవన్నీ 100 సంవత్సరాల క్రితం నాటివి. ఇనుము ఇంకా చెక్క ముక్కలా? అయితే హంతకుడి దగ్గర ఉండే ఆయుధం ఇనుము చెక్క ముక్కలతో కలిపింది. అవును, రండి నేను చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది. కానీ ఎలా ఇంత పాత ఆయుధం ఒక హంతకుడికి దొరికి ఉంటుంది? ఒకవేళ వాళ్ళ పూర్వీకులు ఇంట్లో పెట్టుంటారు సార్. ఇప్పుడు దాన్ని యూజ్ చేస్తుంటారు. నేనిప్పుడు చెప్తున్నాను, ఈ అస్థిపంజరం అంటే మీరు తీసుకొచ్చింది ఇది కూడా 100 ఏళ్ల క్రితం నాటిదని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఏంటి, ఎంత పాతది ఇది? ఆ ఆయుధం ఎలా 100 ఏళ్లు పాతదో అలాగే ఈ అస్థిపంజరం కూడా 100 ఏళ్లు పాతది. అయితే చనిపోయిన వ్యక్తి ఆంగ్ల కాలానికి చెందినవారు. ఆంగ్ల కాలానికి చెందింది కాదు, ఆంగ్లేయ. అవును, ఈ అస్థిపంజరం కలిగిన ఈ వ్యక్తి యూరోపియన్, ఏషియన్ కాదు. 100 సంవత్సరాల నాటి ఆ ఆయుధం, 100 సంవత్సరాల పాత అస్థిపంజరం. ఆ కాలంలో ఈ విషయంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంటుంది? ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఈ వైట్ కలర్ లెస్కాట్ బండి మీ దగ్గర నుండి రెంట్కి వెళ్ళిందా? క్షమించండి సార్, ఈ ఫోటోలో కార్ నంబర్ ప్లేట్ లేదు కదండి. కార్ రెంట్కి ఎవరు తీసుకున్నారో తెలుసుకోవడం చాలా కష్టం సార్. మీరేంటి ఇలా చెప్తున్నారు? ఇది మీ కంపెనీ కారే కదా, నంబర్ ప్లేట్ లేనా కూడా ఏవైనా ఆనవాళ్ళు గుర్తుంది కదా సార్. 100కి పైగా మా కంపెనీలో కార్లు ఉన్నాయి. ఇంకా ఈ మోడల్ ఈ కలర్లోనే దగ్గరదే ఒక 20 కార్లు ఉన్నాయి సార్. మీరు చెప్పేది ఏది సాధ్యం కాని విషయం సార్. సరే, ఒక పని చేయండి. మీరు ఒక విషయం చెప్పండి. ఇలాంటి వైట్ కలర్ లెస్కాట్ బండిని లాస్ట్ 1 వీక్లో ఎంతమంది రెంట్కి తీశారు? ఒక్క నిమిషం సార్. మొత్తం 7 సార్. సార్, వీళ్ళు పోయిన వారం ఎస్కాట్ బండిని అద్దెకి తీసుకున్నారు సార్. గుడ్. ఇప్పుడు మాకు ఈ 7 మంది యొక్క ఫుల్ డీటెయిల్స్ కావాలి. సరే. ఏం తెలుస్తుందో చూద్దాం. 5గురిని మనం విచారించాం, మిగతా 2 వీళ్ళల్లో ఎవరో ఒకరే ఈ కేసు గురించి అన్ని విషయం తెలిసిన వారుగా ఉండాలి. అవును ఫ్రెడీ సార్, ఇది తెలుసుకోవాలంటే రిసెప్షన్లో ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇక్కడ ఎవరు లేదు. అవును, ఇక్కడ ఎవరు కనపడలేదే. నమస్కారం, చెప్పండి.
మేము సిఐడి వాళ్ళం. యాక్చువల్లీ మనం అమర్ అనే వ్యక్తిని వెతుకుతూ ఉన్నాం. విషయం ఏంటంటే అతను వైట్ కలర్లో ఒక ఎస్కార్ట్ బండిని హైర్ చేశారు. వాడి అడ్రస్గా అతను ఈ హోటల్ అడ్రస్సే ఇచ్చాడు. అందుకనే మేము ఇక్కడ జస్ట్ ఏ మినిట్. మిస్టర్ అమర్, అతను నిన్నే చెక్అవుట్ చేశారు. సరే, మీ రికార్డ్స్ కోసం ఐడి ప్రూఫ్స్ అయ్యి తీసుకుంటారు కదా, అది చూపించండి. లైసెన్స్, పాన్ కార్డ్ ఇలాంటివి ఏవైనా. మేడం తీసుకున్నాం, కానీ ఈరోజు ఉదయమే కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ క్రాష్ అయ్యింది. అందువల్లే డేటా మొత్తం పోయింది. క్షమించండి. సరే, ఆ అమర్ చూడడానికి ఎలా ఉన్నాడు? అతని రూమ్ ఎలా ఉంది? రూమ్ నంబర్ 701లో ఉన్న అమర్ సార్ గురించే కదా మాట్లాడుతున్నారు. అవును రాజు, అతని గురించే. తెలిస్తే చెప్పండి. ఆయన ఎలా ఉంటారో గుర్తుందా? ఆయన ఒక 5.5 అడుగులు ఉన్నారు. అలాగే డిప్ప కట్టింగ్ చేసుకున్నారు. చూడడానికి నల్లగా ఉన్నారు. 5.5 అడుగులు, డిప్ప కట్టింగ్. అయితే సీసీటీవీ ఫుటేజ్లో మేము చూసిన వ్యక్తి ఖచ్చితంగా అమర్ అయి ఉండదు. ఎందుకంటే అతను హైట్గా ఉన్నాడు, జుట్టు చిన్నదిగా లేదు. సరే, ఆ అమర్ని చూడడానికి ఎవరైనా ఆ రూమ్కి వచ్చారా? అవును సార్, కలవడానికి 2 వచ్చారు. ఒకరి పేరేమో సంజయ్, ఇంకొకరి పేరు గుర్తులేదు సార్. పైగా వాళ్ళు నిన్న మందు కొట్టి గొడవ ఆడుకున్నారు సార్. గొడవ? దేని గురించి ఆ గొడవ జరిగిందో తెలుసా? అదంతా నాకు తెలియదు సార్. మందు కొడితే ఎవరికి నిదానం ఉంటుంది చెప్పండి. వాళ్ళు మాట్లాడిన ఏదైనా విషయం గురించి మీకు గుర్తుందా? చెప్పు. అవును సార్, వాళ్ళు విచిత్రంగా ఏదో మాట్లాడుకున్నారు. ఈట గురించి, తవ్వడం గురించి, మట్టి. అయితే స్థలాన్ని తవ్వడం గురించి మాట్లాడుకున్నారు. సరే, దీనివల్ల మనకి తెలిసింది ఏంటంటే అడవిలో ఆ స్థలాన్ని తవ్వింది వీడే. ఎలాంటి ఆయుధాల గురించి అతను మనకి చెప్పాడు. అది విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే ఆ సంజయ్ ఒక ఆర్కియాలజిస్ట్. సంజయ్ ఆర్కాలజిస్ట్. ఆయనతో కలిసి శవాన్ని తవ్వుండాల్సింది. ఆ పాత ఎముకల గూడులో ఖచ్చితంగా ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంది. లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత నిద్రపోతున్న శవాన్ని ఎందుకు లేపాలి? అయితే ఖచ్చితంగా తవ్వడం చూసుండాలి. అందుకే దారుణంగా అతన్ని చంపేశారు. కానీ ఆ బైక్ అతను ఏంటి? ఆ అయ్యగారు వాడి గురించి చెప్పారు కదా. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ కొలంలో ఉన్న నీళ్ళని తాగి ఆయన ఎప్పుడు ప్రాణంతో ఉన్నారా? పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా మరణించక తప్పదు. ఖచ్చితంగా ఆ ముసలాయనికి దీనికి ఏదో సంబంధం ఉంది. సార్, ఆ బైక్ అతని గురించి విచిత్రమైన విషయం తెలిసింది. ఏంటా విచిత్రమైన విషయం? ఇది చూడండి సార్, ఈ న్యూస్ పేపర్ డేట్ చూడండి, 13 జూన్ 1941. అలా అయితే స్వతంత్రానికి ముందు. అవును శ్రేయ. సార్, అతను ఆ సమయంలోనే వాంటెడ్. ఆ సమయంలోనే అతను చాలా మందిని చంపేస్తుంటారు. అచ్చం అలాగే ఉన్నాడు. అసలు ఇదెలా సాధ్యం? అబ్జిద్ ఇలాంటి ఒక విషయం తీసుకోవచ్చు కదా. 1941లో వీడి వయసు 20 అంటే అప్పటి నుంచి ఇప్పటికి లెక్కేస్తే వీడి వయసు 90కి పైగా ఉండాలి. 90 ఏళ్ళున్న వ్యక్తి ఎలా ఇలా యూత్ లాగా ఉండగలడు? ఆ పంకజ్, ఓకే సరే సార్, సంజయ్ అడ్రస్ దొరికింది. కాదీపురాలో ఉంటున్నాడు. కాతిపురా? మనం ఇక్కడికి వచ్చినట్టు సంజయ్కి న్యూస్ దొరుకుంటుంది. అందుకే పారిపోయాడు. ఎక్కడికి పారిపోతాడు? ఇంటి ప్రతి చోట చెక్ చేయండి, ఖచ్చితంగా ఏమైనా దొరుకుతుంది. ఓ, సార్. శ్రేయ. సార్, ఇక్కడ చూడండి, సంజయ్ పాస్పోర్ట్. ఇందులో చాలా కంట్రీ వీసాస్ కూడా ఉన్నాయి. అయితే అతనికి విదేశానికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది చూడు శ్రేయ, ఈ చెక్ బుక్ చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది. ఇతను ₹1 కోటి ఖర్చు పెట్టి ఉంటారు మ్యూజియంలో నుండి సామాన్లు కొనడానికి. చూడు. అలా అయితే సంజయ్ చాలా డబ్బున్నవాడు. ఆర్ట్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాడు. అతని ఇంట్రెస్ట్ ఆర్ట్స్లోనా లేదా స్పెషల్ అయిన వస్తువు మీద నీ సమయమే చెప్పాలి. కానీ ఒక్క విషయం, ఈ సంజయ్ దేన్నో వెతుకుతున్నాడు. అందువల్లే అతను చాలా విదేశాలకి వెళ్తూ ఉన్నారు. అన్ని మ్యూజియం, అన్ని ఏలంపాట్లోకి. సార్, అలమారీలో ఈ డైరీ దొరికింది. దాచిపెట్టుంటారు. ఇది చూడడానికి ఏదో పురాతన డైరీ లాగా ఉంది. ఏదో ఒక ముఖ్యమైన విషయం ఈ డైరీలో ఉంది. ఇది చూడ్డానికే చాలా వ్యత్యాసంగా ఉంది. ఒకవేళ సంజయ్ ఈ డైరీని ఏదైనా వేలం పాటలో కొనుంటాడు. ఇప్పుడు తెలుస్తుంది.
తెరిచి చూద్దాం. ఓ, అయితే ఇదే ఆ స్పానిష్ షిప్ కెప్టెన్ యొక్క డైరీ. అతని తన అన్ని యాత్రల గురించి ఈ డైరీలో రాసుంటారు. ఇది అదే డైరీ. అయితే ఖచ్చితంగా ఈ డైరీలో ఆ మాయ కొలను గురించి రాసుంటుంది. అయితే సంజయ్ ఈ చెరువు కోసం వెతుకుతున్నాడు, అందుకునేదంతా కొన్ని ఉంటాడు. ఉండొచ్చు శ్రేయ. ఒకవేళ ఇదే ఆ డైరీ అయి ఉంటే ఆ కొలనున్న చోటు లేదా మ్యాప్ లేదా దారి ఖచ్చితంగా ఉంటుంది. విచిత్రంగా ఉంది. ఈ డైరీలో అలాంటిది ఏదీ లేదు. ఏ మ్యాప్, ఏ చోటు, ఏ దారి ఏమీ లేదు. కానీ ఒక్క విషయం తెలుస్తుంది. ఈ రహస్యమైన చెరువుని వెతకడానికి అమర్ ఇంకా సంజయ్ ఒక్కటిగా పనిచేసి ఉంటారు. దీని అర్థం మనకి ఈ రూమ్లో ఖచ్చితంగా వేరే ఏదైనా దొరుకుతుంది. వెళ్ళి వెతకండి. సార్, సార్ ఇది చూడండి. ఏం దొరికింది? సార్, సంజయ్ తన వస్తువులని కార్బన్ డేటింగ్ చేసుంటాడు. ఎవరో డాక్టర్ వీరేన్. కార్బన్ డేటింగ్. అలాగైతే సంజయ్ అతని దగ్గర ఉన్న అన్ని వస్తువులు ఎన్ని సంవత్సరాలు పాతది అని తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నారు. ఓ, ఇతనే డాక్టర్ వీరేన్. ఈ ఫోటో చూస్తేనే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇతని కాలేజీలో సంజయ్ ప్రొఫెసర్. ఓ, అయితే దీనికి వీరేన్కి సంబంధం ఉంటుందా? అమర్తో పాటు ఇతను కూడా సంజయ్కి సహాయం చేస్తుంటారు. డాక్టర్ వీరేన్. ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? ఎవరు మీరు? మేము సిఐడి వాళ్ళం. డాక్టర్ వీరేన్ని చూడాలి. సరే, పిలుస్తాను, ఉండండి సార్. మీరందరూ బ్యాంక్ నుంచి వచ్చారా? లేదు సార్, వీళ్ళు సిఐడి నుంచి వచ్చారంట. సిఐడియా? ఇతన్ని తెలుస్తుందా మీకు? లేదండి. ఇతన్ని ఎవరు చంపారు? మాకు తెలిసిందంటే ఈ పాటికి హంతకుడు జైలు లోపల ఉండుంటాడు. చూడండి, ఈ విషయంలో నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. సరే, ఈ విషయంలో లేదు, కానీ వేరే విషయాల్లో సహాయం చేయొచ్చు కదా. నాకు ఏం అర్థం కావట్లేదు. నేను చెప్తాను. మీరు మాకు ఆ రహస్యమైన చెరువు గురించి చెప్పండి. దాన్ని నీళ్లు తాగితే మనుషులు ఎప్పుడూ చావలేరు, యువకుడుగా ఉంటాడు, అమరుడుగా ఉంటాడు. ఏంటి, నాతో ఆడుకుంటున్నారా? అటువంటి ఒక హత్య ఉంటే ప్రపంచంలో చావు అనే దానికి అర్థమే లేదే. మీరు అదిరిగొట్టేశారు. మేము ఏమనుకున్నామంటే మీ స్టూడెంట్ సంజయ్ మీకు అన్నిటిని చెప్పుంటారని అనుకుంటున్నాము. అతనే మీకు చెరువు గురించి ఏ విషయం చెప్పలేదా ఏంటి? సంజయ్? అయితే సంజయ్ మీకు తెలుసా? సంజయ్ మాత్రం కాదు, అతని ఇంట్లో నుంచి వస్తున్నాం. అక్కడ మాకు ఏం తెలిసిందంటే అతని పాత వస్తువులను అన్నిటినీ మీతోనే అతను కార్బన్ డేటింగ్ చేశారు. అర్థమైందా? చూడండి, సంజయ్ ఒక ఆర్కియాలజిస్ట్. ఇది ఆయన పనిలో ఒక భాగం. భాగం అన్న వెంటనే గుర్తొస్తుంది, మీ భాగంలో ఉన్న కాఫీ చల్లారిపోతున్నాయి డాక్టర్ సార్. తాగండి, కాఫీ చల్లారితే బాగుండదు. చూడండి వీరేన్ సార్, మీరు చూడ్డానికి చాలా మంచివారిలా ఉన్నారు. ఇప్పుడు ఆ సంజయ్ వల్ల మీరు జైలుకి వెళ్ళాల్సి ఉంటే మాలో ఎవరికి అది నచ్చదు సార్. సంజయ్ చట్టానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నాడేమో నాకు తెలీదు. కానీ ఇప్పుడు తెలిసింది కదా. మీకు మంచి అయినది ఏంటంటే మీకు ఏదైతే తెలుసో అన్నిటినీ చెప్పేయండి. చూడండి, సంజయ్కి ఏవో పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ వస్తువులు దొరికాయంట. అందులో లాటిన్ భాషలో ఏదో రాయబడి ఉంది. దాని అర్థం తెలుసుకోవడానికే వాడు నా దగ్గరికి వచ్చాడు. అయితే ఆ డైరీ ఆ పోర్చుగీస్ ఎక్స్ప్లోరర్ దై ఉంటుంది. ఆ వస్తువుని వెతకడానికే సంజయ్ అడవికి వెళ్ళి ఉంటాడు. లాటిన్లో ఏం రాసుంది? అందులో ఒక గుహ పేరు రాసుంది, సినారి గుహ. షినారి గుహ. ఓరే దేవుడా, ఓరే దేవుడా, ఫుల్ బాడీ షేక్ అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను నా శక్తిని చూపించాను. ఇప్పుడు చెప్తాను, ఇక్కడ ఏమీ లేదు. రండి, తిరిగి వెళ్దాం. అరే ఆగండి ఆగండి ఫ్రెడీ సార్, ఇంత శక్తిని చూపించారు, ఇంకా కొంచెం శక్తిని చూపించండి. సార్, శ్రేయ, ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ అయిన మార్క్స్ ఉన్నాయి. అరే ఇక్కడ కూడా ఉంది. అన్ని చోట ఉంది. ఒకవేళ ఈ గుర్తుల్ని ఆ పోర్చుగీస్ ఎక్స్ప్లోరరే చేశారా? ఈ గుర్తు వల్లే మనం ఆ రహస్యమైన చెరువుకి వెళ్ళగలం. శ్రేయ, లోపలికి వెళ్ళి చూద్దాం. రెండు శవాలు.
ఇది సంజయ్. అవును సార్, ఇది ఖచ్చితంగా అమర్ బాడీ అయ్యుంటుంది. ఎవరు ఆ వ్యక్తి? ఆ చెరువుని వెతికి అందరినీ చంపేస్తున్నారు. ఖచ్చితంగా ఆ చెరువు గురించి తనకంటే ఎవరికి తెలియకూడదని అనుకునేవారే ఈ హత్యని చేసుంటారు. కానీ ఎలాగో సార్, ఈ పని రణ్బీరే చేసుంటాడు. సంజయ్ తవ్వుతున్నప్పుడు రణ్బీర్ అక్కడే ఉండుంటాడు. సార్, ఇక్కడ షూ మార్కులు ఉన్నాయి. ఇవి చూడండి. వేరే వేరే షూ మార్కులు ఉన్నాయి సార్. దాదాపు 5 మార్కులు ఉన్నాయి సార్. సరిగా చెప్తున్నారు. ఇందులో 2 అమర్ సంజయ్ది, 1 రణ్బీర్ది, ఇంకా 2 మార్కులు. అయితే తెలివిగా ఉంటుంది. ఈ అన్ని విషయాల్లో ఇంకా 2 ఉన్నారు. కానీ ఎవరు? ఈ గుర్తులు చూస్తుంటే మనకి అది ఆ అద్భుతమైన చెరువుకి దారి చూపిస్తుంది. ఈ ఆనవాలు ఎప్పటి నుంచి ఉందో తెలియదు తయ్యా. ఆ చెరువును వెతుక్కుంటూ వెళ్తేనే, ఈ దారిలో వెళ్తేనే మనం ఈ కేసుని క్లోజ్ చేయగలం. ఎందుకంటే ఇదే దానికి ఉన్న తాళం చెయ్య. కానీ సార్, ఇది చూడడానికి తీబులాగా ఉంది. అయితే ఆ కులం ఇక్కడెక్కడో ఉంది. కానీ ఈ తీబు ఎక్కడుంది సార్? మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? అది కనిపెట్టచ్చు నిఖిల్. ఈ ఆనవాల్లో రాసిన భాష మనకి తెలిస్తేనే మనం అన్నింటినీ కనిపెట్టి అక్కడికి చేరుకోగలము. సార్, ఇలాంటి ఆనవాళ్ళని పజిల్ గేమ్లోనే చూశాను. ఇప్పుడు పజిల్తో పాటు హైరోగ్లైఫిక్ ఆల్ఫాబెట్ బుక్ కూడా వస్తుంది కదా. అవును సార్. వంచ్, త్వరగా వెళ్ళి ఆ పుస్తకం తీసుకురండి. ఓకే సార్. ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు పట్టి చూస్తే మనకి ఏం దొరికిందంటే ANDAVIA, అందావియా. అందావియా. శ్రేయ ఇంటర్నెట్లో చెక్ చేయి, అందావియా అని దీవి ఏదైనా ఉందా అని. ఎస్ సార్. సార్, ఇక్కడ చూడండి. ఈ అందావియా దీవి కూడా ఇండియా దక్షిణ భాగంలో ఉంది. అది ఇండియన్ వర్షన్లో. కానీ సార్, ఈ దీవి అంతా ఖాళీగా ఉందని వేస్తుంది. ఇక్కడెవరూ లేరు. ఇంకా అక్కడ ప్రకృతి వాతావరణం అక్కడ ఉండడానికి అసలు అనుకూలంగా ఉండదనుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అద్భుతమైన చెరువు ఎందుకు ఎవరికి దక్కలేదని. అయితే ఈ కేస్ అందావియా దేవిలోనే ముగిస్తుంది. అలా చూడండి, అక్కడేదో ఉంది. సార్, చూస్తుంటే పుల్లల గట్రాలు వేసి క్యాంప్ ఫైర్ వెలిగించారనుకుంటా. ఇంకెవరు కులం కోసం వచ్చిన వాళ్ళకి ఉంటారు. ఈ మ్యాప్ని బట్టి చూస్తుంటే ఉత్తరం వైపు వెళితే 7 కిలోమీటర్లు వచ్చేస్తాను అనుకుంటా. ఓ పని చేద్దాం, మనమందరం విడివిడిగా వెళ్దాం. ఎవరికి ఏం దొరికినా ఇంకొకరికి ఇన్ఫార్మ్ చేయండి, అర్థమైందా? ఎస్ సార్. సచిన్, సరాలు చూసారా? చెట్టుకి ఆనవాలున్నాయి. ఎవరైతే కులం కోసం ఇటువైపు వచ్చుంటారో వాళ్ళే ఈ పనిచేసి ఉంటారు. ఇది అడవి కదా, దారి గుర్తుండడానికి. ఓ మై గాడ్, ఎముకలు. ఇది ఎన్ని సంవత్సరాల పాతదో తెలీదు. స్మోక్ ఇప్పుడే వస్తుంది. నిప్పు అట్టించి చాలా సమయం అయి ఉండదు. సరే, ఇంకొక స్కెలెటన్. ప్రాణం ఇచ్చే కులం వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో తెలియలేదు సార్. ప్రాణాలు తీసేది కులం కాదు సచిన్, దీని వెనక ఎవరో ఉన్నారు. వాడికి ఆ కులానికి ఏదో సంబంధం ఉంది. నడుచుకుంటూ వెళ్లే కొద్దీ ఇంకా ఎన్ని ఎముకలు దొరుకుతాయో తెలీదు. ఇది ట్రాప్. ఎవరు వస్తున్నారు? తను రణ్వీర్ కదా? రణ్వీర్, ఏయ్! షూట్ చేసే సౌండ్ ఈ వైపు నుంచి వస్తుంది. వాళ్ళకి ఏదైనా అయ్యి ఉంటుందా? రండి.
భయపడకండి సార్, నేను మిమ్మల్ని షూట్ చేయలేదు సార్. అదిగో వాడిని షూట్ చేశా, మిమ్మల్ని చంపడానికి చూశాడు సార్. నువ్వు రణ్వీరే కదా? రణ్వీర్ మా తాతగారి పేరు సార్. నా పేరు ఆకాష్. ఆకాష్, నువ్వు చూడ్డానికి అచ్చం మీ తాతగారిలా ఉన్నావు. ఈ విషయం నాకు చాలామంది ముందే చెప్పారు. అయితే నువ్వు కూడా మీ తాతగారులానే ఆ కులాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్నావు అన్నమాట. 2 నెలల ముందు నేను ఈ దేశంలోనే లేను సార్. యుఎస్లో లా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడే ఒకరోజు సడన్గా సంజయ్ని నేను కలిశాను సార్. ఆయనకి చెరువు ఇంకా నా ఫ్యామిలీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటారు సార్. సరిపోయింది. అందుకే నువ్వు సంజయ్కి మీ తాతగారి గురించి చెప్పావా? అవును, కానీ ఆ చెరువు ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది నాకు అసలు ఏం తెలియదు సార్. ఆ సంజయ్తో మాట్లాడేటప్పుడు నాలా ఆతృత కూడా కొంచెం పెరిగింది సార్. అందుకే నువ్వు ఇండియాకి వచ్చేసావా? వచ్చి సంజయ్ని చంపేసి మీ తాతగారు దేన్నైతే వెతికారో నువ్వు కూడా వెతకాలనుకున్నావు కదా? అవును, నాకు ఇంకొక రహస్యం కూడా తెలియాలి సార్. మా తాతయ్య ఈ చెరువుని వెతుక్కుంటూ వచ్చాడు, కానీ మళ్ళీ తిరిగి రాలేదు సార్. అండ్ వన్ మోర్ థింగ్, సంజయ్కి నిజంగానే నమ్మకం ఉందా ఈ అద్భుత జలంలో శక్తులు ఉన్నాయని? లేదు, వాడు అద్భుతమైన శక్తిని వెతుక్కుంటూ రాలేదు సార్. వాడు నిధిని వెతుక్కుంటూ వచ్చాడు సార్. అది బ్రిటిషర్స్ పీరియడ్ నుంచి అక్కడే పెట్టారంట సార్. ఏ నిధి గురించి మాట్లాడుతున్నావు? కొన్ని సంవత్సరాల ముందు స్పెయిన్ నుంచి నిధితో ఒక పడవ వచ్చింది సార్ ఈ దీవికి. అది వెతుక్కుంటూ వచ్చారు సార్. అలాగా? ఆ షిప్ కెప్టెన్ రాసిన డైరీ సంజయ్ ఇంట్లో దొరికింది కదా? వాడికి ఆ డైరీ మూలంగానే నిధి గురించి తెలిసింది సార్. కొన్ని రోజుల తర్వాత సడన్ గా పడవ నీటిలో మునిగిపోయింది సార్. కానీ ఆ పడవలో ఉన్న నిధి ఎంత వెతికినా దొరకలేదంట సార్. అయితే షిప్లో ఉన్న వ్యక్తి షిప్ మునిగిపోవడానికి ముందు నిధిని తీసుకొచ్చేసి ఇక్కడ ఇదే ఐలాండ్లో దాచిపెట్టాడు. సంజయ్కి దాని గురించి విషయాలు బాగా తెలుసు. ఆ చెరువునంతా వెతుక్కుంటూ తను రాలేదు సార్. సార్ సార్ మీకు ఏ ప్రాబ్లం లేదుగా? మేం బానే ఉన్నాం. గన్ సౌండ్ మాకు వినిపించింది సార్. నేను ప్రమాదం అనుకున్నాను. ప్రమాదం తగ్గలేదు నిఖిల్. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు నిధి కోసం చావడానికి, వెతుక్కుంటూ వచ్చే వాళ్ళని చంపడానికి. సరే, మనం ఇక్కడికి వచ్చేసాం, కానీ ఎండిపోయి ఉందేంటి? పవిత్ర జలం ఉన్న ఆ చెరువు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. సార్ బంగారు నాణం సార్. బంగారపు నాణమా? అయితే నిధి ఇక్కడే ఉందన్నమాట. అంటే దీనికి అర్థం అతను నిధి తీసుకుని ఇటువైపే వెళ్ళాడనుకుంటా. సార్, ఈ బాట దీవికి అటువైపుకి వెళ్తుంది సార్. నేను అటువైపు నుంచి వచ్చాను సార్. ఒక పడవ కూడా అటువైపు ఉండింది సార్. దీవికి అటువైపా? పదండి, వాళ్ళని ఆపాలి. త్వరగా తీసుకురండి, త్వరగా త్వరగా. ఆగండి ఆగండి ఆగండి, నిధిని కింద పెట్టండి. ఇక అది సిఐడి బాధ్యత. ఓ, నువ్వే ఈ గేమ్ నాడిన ప్లేయర్వా? అవును, నేనే చంపాను అమర్, సంజయ్ ఇంకా అనికేతుల్ని. కానీ మీకు సంజయ్ అమర్ ప్లాన్ గురించి ఎలా తెలిసింది? ఆ రోజు హోటల్ బయట వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను వాళ్ళ మాటల్ని దొంగచాటుగా విన్నాను. మనం చాలా త్వరగా వెళ్ళి ఆ నిధుల్ని సంపాదించబోతున్నాం. అది గనక మనకు దక్కితే మనం కోటీశ్వరులం అయిపోతాం. ఓ, అయితే ఆ ఇద్దరిని ఫాలో అవుతూ నువ్వు అడవి వరకు వచ్చావన్నమాట. అవును
అతను సంజయ్ అక్కడ తవ్వుతూ ఉన్నారు. నేనప్పుడు నా మనుషులతో అక్కడికి వెళ్ళాను. అమర్ని చిత్తగా బాధేశాం. సంజయ్ భయపడ్డాడు. నిధులున్న స్థావరం అతనికి తెలిసి నాకు చెప్పాడు. అందులో నుండి తను నాకు 90% ఇస్తానని ఒప్పుకున్నాడు. నువ్వు చంపినప్పుడు అనికేత్ చూశాడు, కాబట్టి వాణ్ణి కూడా నువ్వు చంపేశావు. అవును, అతని బ్యాడ్ టైం, అనవసరంగా చనిపోయాడు. ఆ తర్వాత సంజయ్ నన్ను ఆ గుహ దాకా తీసుకువెళ్ళాడు. నా పని పూర్తయింది. తన్ని ప్రాణాలతో వదిలిపెట్టడం మంచిది కాదనుకున్నాను. నువ్వు పప్పులో కాలేశావు. ఏ నిధి కోసం ఆశపడి ఇదంతా చేశావో అందులో నుంచి 1 రూపాయి కూడా నీకు దొరకదు, కానీ శిక్ష దొరుకుతుంది.